మనం ఇంతకుముందు వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసినాం, రిలేషనల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసినాం, లాజికల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ ఏమున్నాయంటే దీన్ని బిట్వైజ్ ఎండ్ అంటారు. ఇది బిట్వైజ్ ఆర్, బిట్వైజ్ ఎగ్జార్, బిట్వైజ్ నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, అన్సైన్డ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్. మొత్తం ఇవన్నీ ఉన్నాయి, మనకు 7 ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ 7 ఆపరేటర్స్లో ఈ బిట్వైజ్ నాట్ ఏదైతే ఉందో అది యూనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ అంటే ఒక ఆపరెంట్ మీద మాత్రమే ఇది వర్క్ చేస్తుంది. రిమైనింగ్ ఆపరేటర్స్ అన్నీ కూడా బైనరీ ఆపరేటర్స్ అన్నమాట. సో అవి ఎక్కడున్నాయి, ఇక్కడున్నాయి చూడండి. బిట్వైజ్ ఎండ్, ఆర్, ఎగ్జారు, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, అన్సైన్డ్ రైట్ షిఫ్ట్. సో ఇవి యూనరీ బైనరీ ఆపరేటర్స్ అంటే 2 ఆపరెంట్స్ మీద వర్క్ చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇందులో మనకు దీన్ని లాజికల్ ఎండ్ అంటాం, దీన్ని లాజికల్ ఆర్ అంటాం, దీన్ని లాజికల్ నాట్ అంటాం. సేమ్ ఇవే బిట్వైజ్ నేమ్ తోటి ఇక్కడ ఉన్నాయి. దీన్ని మనం బిట్వైజ్ ఎండ్ అంటున్నాం, దీన్ని బిట్వైజ్ ఆర్ అంటున్నాం, అండ్ దీన్ని బిట్వైజ్ నాట్ అంటున్నాం. సో ఇక్కడ ఇదేమో ఎండ్ ఆపరేటర్, ఇక్కడ ఎండ్ ఆపరేటరే. ఇక్కడ సింబల్ ఏమో 2 ఎండ్ సింబల్స్ తీసుకున్నాం, ఇక్కడేమో ఒకటే తీసుకున్నాం. ఇక్కడేమో 2 వర్టికల్ బార్స్ తీసుకున్నాం, ఇక్కడ ఒకటి తీసుకున్నాం. నాట్కేమో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మార్కు, ఇక్కడ నెగేషన్ సింబల్ తీసుకోవటం జరిగింది. ఇక్కడ కూడా వీటిని కూడా ఎండ్ ఆర్ అంటున్నాం, నాట్ అంటున్నాం, ఇక్కడ ఎండ్ ఆరు నాట్ అంటున్నాం. బట్ వీటిని ఏమంటున్నాం మనం, బిట్ వైజ్ అని అంటున్నాం. బిట్ వైజ్ అంటే ఏంటిది అంటే ఇవి బిట్స్ మీద పనిచేస్తాయి. సేమ్ అదే ఎండ్ ఆపరేషన్ చేస్తుంది, ఆర్ ఆపరేషన్ చేస్తాయి, నాట్ ఆపరేషన్ చేస్తుంది, కానీ బట్ వేటి మీద చేస్తుంది, బిట్స్ మీద వర్క్ చేస్తాయి. అందుకని వీటిని బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటున్నారు. సో అలా ఇవి కూడా ఎగ్జార్ కానీ షిఫ్ట్ ఆపరేటర్స్ కానీ వేటి మీద పనిచేస్తున్నాయి, బిట్స్ మీద పనిచేస్తున్నాయి. బిట్స్ మీద అంటే 1 0s మీద వర్క్ చేయటం జరుగుతుంది. మరి లాజికల్ ఆపరేటర్స్ ఎక్కడ పనిచేస్తాయి, ఇవి బులియన్ వాల్యూస్ మీద పనిచేస్తున్నాయి. ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ మీద పనిచేస్తున్నాయి. బట్ ఇవి బిట్వైజ్ ఆపరేటర్స్ 1, 0s మీద పనిచేస్తాయి. 1, 0s మీద ఎట్లా పనిచేస్తాయి ఏంటిది చూద్దాం. సో జనరల్గా మనం పంపించేది ఏంటిది, మనం ప్రోగ్రాంలో రాసేటప్పుడు ఏం రాస్తాం, ఇంటీజర్ వేరియబుల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇంటీజర్ వేరియబుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ అసైన్డ్ బై 5, బి ఈజ్ అసైన్డ్ బై 6 ఇట్లా తీసుకున్నాం అనుకుందాం. ఏ ఈజ్ అసైన్డ్ బై 5, బి ఈజ్ అసైన్డ్ బై 6. మనమేమో ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చినాం. ఈ ఇంటీజర్ వాల్యూస్ మీద ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ ఎట్లా పనిచేస్తాయి, ఎందుకని బిట్వైజ్ ఆపరేటర్స్ అంటే 1, 0s మీద పనిచేయాలి. మరి ఇప్పుడు మనమేమి ఇక్కడ నార్మల్ 5 ఇచ్చినాం, నార్మల్ 6 ఇచ్చినాం, డెసిమల్ వాల్యూస్ ఇచ్చినాం, బైనరీ వాల్యూస్గా అవి. మరి ఎట్లా పనిచేస్తాయి అని అంటే ఏం లేదు, వెరీ సింపుల్. మనం ఇచ్చినటువంటి ఈ డెసిమల్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో 5, 6 ఇవి బైనరీలోకి ఫస్ట్ కన్వర్ట్ చేయబడతాయి. అంటే ఇప్పుడు 5 అంటే బైనరీలో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది మనకు, 101 అవుతుంది. 6 అంటే ఏమవుతుంది మనకు 110 అవుతుంది. సో ఇది మీకు ఆల్రెడీ స్కూల్ లెవెల్లో చదివే ఉంటారు. బైనరీ కన్వర్షను, డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్ కన్వర్షన్, ఇది మీరు చదివే ఉంటారు. సరే ఒకసారి మనం చూద్దాం ఇది ఎట్లా కన్వర్షన్. ఒక చిన్న ఎగ్జాంపుల్, 5ని 2 2s 4 మనకు రిమైండర్ 1 వస్తుంది. 2 1s 2 రిమైండర్ 0. ఇది అయిపోయింది. 101 కింద నుంచి పైకి రాస్తే మనకు ఏమొస్తుంది, 101. సో ఇది 5ని మనము కన్వర్షన్ చేస్తే బైనరీ నుంచి డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేస్తే మనకు 101 వస్తుంది. సో ఈ విధంగా 6ని కూడా మనం కన్వర్షన్ చేస్తాం. ఇది ఆల్రెడీ మీరు స్కూల్ లెవెల్లో చదివే ఉన్నారు. సో ఇది ఈ విధంగా ఫస్ట్ ఏమవుతుంది అంటే మనకు బైనరీలోకి కన్వర్షన్ జరుగుతుంది అనమాట. ఇంటర్నల్గా బైనరీలో కన్వర్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ బిట్స్ మధ్య బిట్ బై బిట్ ఈ ఆపరేటర్స్ వర్క్ అవుతాయి.
అవి బైనరీ ఆపరేటర్స్ అయితేనేమో ఈ రెండింటి మీద వర్క్ అవుతాయి, యూనరీ ఆపరేటర్ అయితేనేమో ఒక్కదాని మీదనే వర్క్ అవుతుంది. అంటే ఈ నాట్ అనేది ఒక్కదాని మీద ఒక ఆపరెంట్ మీదనే వర్క్ అవుతుంది. మిగతా ఏందంటే మనకు బైనరీ ఆపరేటర్ కాబట్టి 2 ఆపరెంట్స్ మీద వర్క్ అవుతాయి. సో ఇవి ఎలా వర్క్ అవుతాయి ఏంటిది అనేది మనం 1 బై 1 చూద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బైనరీ ఆపరేటర్స్ అనేది ఓన్లీ ఇంటిగ్రల్ టైప్ డేటా టైప్స్ సంబంధించిన వాల్యూస్ మీదనే పనిచేస్తాయి. అంటే అవేంటిది లాంగ్ డేటా టైప్, ఇంటూ డేటా టైప్, షార్ట్ డేటా టైప్, క్యార్ డేటా టైపు, బైట్ డేటా టైప్. ఏంది క్యార్ ఏంది ఇంటిగ్రల్ అంటే అవును, క్యారెక్టర్ కూడా ఇంటిగ్రలే. మనం ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ అన్నీ యూనికోడ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయ్యి చేంజ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ ఉందనుకోండి, ఐ థింక్ ఇది యూనికోడ్ 65 అనుకుంటే, ఈ 65 మనకు బైనరీలోకి కన్వర్ట్ అవుతుంది. బైనరీలోకి కన్వర్ట్ అయ్యి దాని మీద వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ బైనరీ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి ఓన్లీ ఇంటిగ్రల్ టైప్ డేటా టైప్స్ మీద మాత్రమే పనిచేస్తాయి. సో ఇప్పుడు 1 బై 1 ఎలా పనిచేస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ మనం చూద్దాం, బిట్ వైజ్ ఎండ్ చూద్దాం. సో బిట్ వైజ్ ఎండ్ అనేది ఎట్లా పనిచేస్తుంది, పెర్ఫార్మ్స్ ఏ బిట్ వైజ్ ఎండ్ ఆపరేషన్ ఆన్ ఈచ్ పేర్ ఆఫ్ కరస్పాండింగ్ బిట్స్ ఇన్ ద ఆపరెంట్స్. ద రిజల్ట్ బిట్ ఈజ్ 1 ఓన్లీ ఇఫ్ బోత్ కరస్పాండింగ్ బిట్స్ ఆర్ ఆర్. సో వెరీ సింపుల్, ఏం లేదు, మనకు లాజికల్ ఎండ్ ఎట్లయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది. బట్ లాజికల్ ఎండ్లోనేమో మనం ట్రూ ఫాల్స్ తీసుకుంటున్నాం, ఇక్కడ 1 0 తీసుకుంటున్నాం. సేమ్ అదే కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీనికి కూడా మనం ట్రూత్ టేబుల్ తీసుకోవచ్చు. సో దీనికి ట్రూత్ టేబుల్ తీసుకుంటే మనకు ఫస్ట్ ఆపరెండ్ అండ్ సెకండ్ ఆపరెండ్ అండ్ ఫైనల్గా మనకు ఎండ్ ఆపరేటర్ ఎట్లా పనిచేస్తుంది, బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్. సో ఇందులో ఏంటంటే మనం బిట్స్ తీసుకోవాలి కాబట్టి 1 1 2 1 ద రిజల్ట్ బిట్ ఈజ్ 1 ఓన్లీ ఇఫ్ బోత్ కరస్పాండింగ్ బిట్స్ ఆర్ 1. అంటే 2 ఆపరెంట్స్ కూడా 1 అయినప్పుడు మాత్రమే 1. సో అందులో ఏంది మనకు ట్రూ అండ్ ట్రూ ట్రూ, ఇక్కడ 1 అండ్ 1 1. రిమైనింగ్ సిచ్యువేషన్లో ఏమవుతుంది, అది 0 అవుతుంది. అక్కడ ఏంది రిమైనింగ్ సిచ్యువేషన్లో ఫాల్స్ అవుతుంది. సో ఇది సేమ్ అదే, ట్రూ ప్లేస్లో ఇక్కడ మనం 1 తీసుకుంటున్నాం, ఫాల్స్ ప్లేస్లో మనం 0 తీసుకుంటున్నాం. సో ఇది ఎండ్ ట్రూత్ టేబుల్. సో ఈ టేబుల్ ప్రకారం అదేమవుతుంది అంటే కన్వర్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం తీసుకున్నది ఏంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 కదా, 5 అంటే మనకి ఏమొచ్చింది 1 0 1 వచ్చింది. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 6 అనుకున్నాం కదా, 6 అంటే మనం ఏంటిది 1 1 0 కన్వర్షన్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనము ఏ అండ్ బి బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ అప్లై చేసినాం అనుకోండి, బిట్ బై బిట్ అది ఎండ్ ఆపరేషన్ చేస్తుంది. బిట్ బై బిట్ అంటే మనం ఇప్పుడు చూద్దాం, ఇది ఫస్ట్ ఇది చూద్దాం, 1 అండ్ 0. 1 అండ్ 0 అంటే ఏమొస్తుంది, 1 అండ్ 0 అంటే 0 వస్తుంది. దిస్ ఈజ్ 0. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఏంది 0 అండ్ 1, 0 అండ్ 1 అంటే 0 వస్తుంది. దాని తర్వాత 1 అండ్ 1 అంటే 1 వస్తుంది. సో 1 0 0 1 0 0 అంటే దీని వాల్యూ ఏంటిది మనకు 4 అవుతుంది అనమాట. సో ఇది ఏంటిది కన్వర్షన్, బైనరీ టు డెసిమల్ కన్వర్షన్. సో ఇది కూడా మీకు ఐడియా ఉంటుంది, బైనరీ టు డెసిమల్ కన్వర్షన్. బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ అంటే ఏం లేదు, 2 పవర్ 0 నుంచి పెంచుకుంటూ పోతుంటాం మనము. ఫస్ట్ ఇది ఏంటిది 0 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ మళ్ళీ ఇది 0 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ ఇది 1 ఇంటూ 2 స్క్వేర్. సో ఇది 0 ఇంటూ 0 అంటే ఇవి 2 జీరోలు అవుతాయి, ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. 1 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 4. టోటల్గా రిజల్ట్ వచ్చేది 4 అవుతుంది. ఇది మనకేంటిది బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ అనమాట. సో ఇప్పుడు 1 0 0 అంటే మనకేమొస్తుంది 4 వస్తుంది. సో ఈ విధంగా మనకు ఏ అండ్ బి అనేది జరుగుతుంది. సో ఇది ఎండ్ ఆపరేషన్. దాని తర్వాత బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్. సో ఆర్ ఆపరేషన్ అంటే సేమ్ ఇదే కరస్పాండింగ్ బిట్స్ మధ్యన జరుగుతుంది. బట్ ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే మనకు లాజికల్ ఆర్లో ఎట్లయితే పని ఉంటుందో ఇక్కడ కూడా అంతే. బట్ అక్కడ ట్రూ ప్లేస్లో మనం ఇక్కడ 1 తీసుకుంటాం, అక్కడ ఫాల్స్ ప్లేస్లో ఇక్కడ 0 తీసుకుంటాం, మిగతా అదంతా సేమ్. ఇది ఎట్లా, ద రిజల్ట్ బిట్ ఈజ్ 1 ఇఫ్ అట్లీస్ట్ 1 ఆఫ్ ది కరస్పాండింగ్ బిట్స్ ఈజ్ 1. వెరీ సింపుల్. ఇక్కడ ఏంది ఏదైనా ఒక ఆపరెండ్ 1 ఉంటే చాలు,
రిజల్ట్ 1 అవుతుంది. అంటే 2 జీరోలు అయినప్పుడు మాత్రమే 0, రిమైనింగ్ టైము ఏమవుతుంది, అది 1 అవుతుంది. మనకు సేమ్ అక్కడ లాజికల్ ఆర్లో 2 ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతుంది. అందులో ఏ ఒకటి ట్రూ అయినా లేకపోతే 2 ట్రూ అయినా కానీ ట్రూ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది, బట్ ఇక్కడ బిట్స్ మధ్య జరుగుతుంది అన్నమాట. సో దీన్ని మళ్ళీ మనము ఆర్ ఆపరేటర్కి అప్లై చేసి చూద్దాం. సో ఆర్ ఆపరేటరుకి ట్రూత్ టేబుల్ రాస్తే ఇది ఆపరెండ్ 1, ఆపరెండ్ 2, ఆర్ ఆపరేటర్ రెండింటి మీద అప్లై చేస్తే మనకు మినిమము ఏదైనా ఒక ఆపరెండ్ 1 ఉంటే 1 అవుతుంది, మినిమం ఉంటాయి. మరి ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ 1 అవుతుంది. 1 0 ఉంటే 1, 0 1 ఉన్నా కానీ 1, 2 జీరోస్ ఉన్నప్పుడు మాత్రమే మనకు 0 వస్తుంది అన్నమాట. సో దీని ప్రకారము మనం ఈ రెండింటి మధ్య మనము ఆర్ ఆపరేటర్ అప్లై చేసినాం అనుకోండి, 1 0 అంటే 1, 0 1 అంటే 1, 1 1 అంటే 1, ఇది 7 అవుతుంది అన్నమాట మనకు. సో ఈ విధంగా మనం ఇదేంటిది, ఇది 4 ఆర్ ఆపరేటర్ అనేది జరుగుతుంది. అండ్ కమింగ్ టు ది ఎక్స్క్లూజివ్ ఆర్. ఎక్స్క్లూజివ్ ఆర్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ ఇది ఈచ్ కరస్పాండింగ్ బిట్ మధ్య ఆపరెండ్ అప్లై అవుతుంది. ఎగ్జార్ ఆపరేషన్ అంటాం, ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ అంటాం దీన్ని. సో ఇదేంటంటే ద రిజల్ట్ బిట్ ఈజ్ 1 ఇఫ్ ద కరస్పాండింగ్ బిట్స్ ఆర్ డిఫరెంట్. కరస్పాండింగ్ బిట్స్ ఆర్ డిఫరెంట్ ఉన్నప్పుడు 1 వస్తుంది, 2 సేమ్ ఉన్నప్పుడు 0 అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ట్రూత్ టేబుల్ దీనికి తయారు చేద్దాం. దీనికి ట్రూత్ టేబుల్ కూడా ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఆపరెండ్ 1, ఆపరెండ్ 2 అండ్ ఎక్స్క్లూజివ్ ఆర్. ఆపరెండ్ 1 1 అయినప్పుడు 0 అవుతుంది, డిఫరెంట్గా ఉన్నప్పుడు 1 అన్నాడు, అంటే ఇది 1 0, ఇవి రెండు డిఫరెంట్గా ఉన్నాయి, ఇప్పుడు 1 అవుతుంది. 0 1, ఇప్పుడు ఇవి రెండు డిఫరెంట్ ఉంది కదా, 1 అవుతుంది. సేమ్ ఉన్నప్పుడు 0 అవుతుంది. సో ఇప్పుడు ఇవి రెండు సేమ్ ఉన్నాయి కదా, 0 0, కాబట్టి ఇది 0 అవుతుంది. 1 1 ఉంది కదా, 0 అయింది. సేమ్ ఉంటే 0 అవుతుంది, డిఫరెంట్గా ఉన్నప్పుడు 1 అవుతుంది. సేమ్ ఉంది కాబట్టి 0, ఇది ఎక్స్క్లూజివ్ ఆర్. సో ఇప్పుడు సేమ్ దీన్ని మనం ఇక్కడ అప్లై చేసినాం అనుకోండి, మనం తీసుకున్నటువంటి 101 110కి 5కి 6కి అప్లై చేసినాం అనుకోండి, ఇప్పుడు ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి 1, డిఫరెంట్గా ఉంది కాబట్టి 1, సేమ్ ఉంది కాబట్టి 0. సో ఇప్పుడు ఏమవుతుంది, 0 1 1 అంటే జస్ట్ డైరెక్ట్గా మనం 1 1 తీసుకోవచ్చు. 0 1 1 అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది 3 అవుతుంది. డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 3, బైనరీలోనే మనం 1 1గా తీసుకోవటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది నాట్, బిట్ వైజ్ నాట్. సో అక్కడ మనకు నాట్ ఎట్లా ఉంటుంది, ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, మనకు 1 ఉంటే 0 అవుతుంది, 1 ఉంటే 0 అవుతుంది, 0 ఉంటే 1 అవుతుంది. ఇది బిట్ వైజ్ నాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని 101కి అప్లై చేసినాం అనుకుందాం. 101 101కి అప్లై చేస్తే ఏమవుతుంది చూద్దాం. సో నాట్ అంటే ఏం కావాలి, ఇప్పుడు ఇది 0 కావాలి. సో జనరల్గా ఇవి ఏంటిది అసలు, అండ్ ఇది 0, ఇది 1, ఇది 0. కానీ యాక్చువల్గా మనం ఇక్కడ 3 బిట్సే తీసుకుంటున్నాం, కానీ మనం తీసుకునే డేటా టైప్ ఏంటిది అంటే ఇంటూ డేటా టైపు. ఇంటూ ఏ ఈజ్ అసైన్డ్ బై 5 అన్నాం మనం. ఇంటూ డేటా టైపు మనకు ఎన్ని తీసుకుంటుంది, 4 బైట్స్ తీసుకుంటుంది. 4 బైట్స్ అంటే ఎంత, 32 బిట్స్. మనం ఇక్కడ దీన్ని ఎన్ని బిట్స్తో రిప్రజెంట్ చేసినాం, 3 బిట్స్ తోటి మాత్రం రిప్రజెంట్ చేసినాం. 5ని 6ని కూడా 3 బిట్స్ తోటి రిప్రజెంట్ చేసినాం. కానీ వాస్తవానికి ఇది మొత్తం ఎన్ని బిట్స్ తీసుకుంటుంది, ఇంటర్నల్గా మెమొరీలో 32 బిట్స్ తీసుకుంటుంది. మరి ఇక్కడ 3 బిట్స్ అయినా, రిమైనింగ్ బిట్స్ అన్నీ ఏమవుతాయి, రిమైనింగ్ బిట్స్ అన్నీ కూడా 0 0 0 0 0 0 0 0 అట్లా మొత్తం తీసుకుంటుంది.
అట్లా మొత్తం ఎన్నైతే 32 బిట్స్ అయ్యేన్ని తీసుకుంటుంది అనమాట. అంటే ఫస్ట్ 3 బిట్స్ 101 వస్తాయి. రిమైనింగ్ ఇంకా మనకు ఎన్ని ఉంటాయి, 29 ఉన్నాయి, అంతే కదా. ఈ రిమైనింగ్ 29 బిట్స్ కూడా ఏమవుతుంది, అన్ని జీరోస్ అవుతాయి అన్నమాట. మరి అన్ని జీరోస్ అయినప్పుడు మనము ఈ బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ రిమైనింగ్ బిట్స్ అన్నీ కూడా ఏం కావాలి, 1 కావాలి. ఇట్లా మొత్తం మనకు 29 బిట్స్ కూడా ఏమవుతాయి, 1లు అవుతాయి. ఇది ఏమవుతుంది, 010 అవుతుంది అనమాట. ఇవి సో ఇది 1కి 0 అవుతుంది, 0కి 1 అవుతుంది, 1కి 0 అవుతుంది. రిమైనింగ్ 29 బిట్స్ జీరోస్ ఉన్నాయి కదా ఒరిజినల్ దాంట్లో. ఇప్పుడు ఇవి మనకేమైతే అన్నీ వన్స్ అవుతాయి. మరి ఇప్పుడు దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయడం ఎట్లా అంటే, మనకు బేసికల్గా మనము నేను ఇంకొంచెం డీప్లోకి వెళ్తున్నా, జాగ్రత్తగా వినండి. బేసికల్గా మనము ఇక్కడ ఏంది, మనం 32 బిట్స్ అనుకుంటున్నాం కదా. 32 బిట్స్ ప్లేస్లో సింప్లిసిటీ కోసం నేను 8 బిట్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ 8 బిట్స్, రిమైనింగ్ కూడా సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 8 బిట్స్ తీసుకుంటే 5ని నేను 8 బిట్స్ తోటి రిప్రజెంట్ చేస్తున్నా. సో మీరు దాన్ని 32 బిట్స్కి అప్లై చేసుకోండి. ఇక్కడ నేను 32 బిట్స్కి అప్లై చేసి రాయడం కొంచెం రిస్క్ కాబట్టి నేను 8 బిట్స్కి తీసుకొని చెప్తున్నా. సో ఇప్పుడు మనకు 5 అంటే 0 0 0 0 0 1 0 1 మొత్తం ఎన్నైనా 8 బిట్స్ అవుతాయి చూడండి. 1 2 3 4 5 6 7 8. ఇది మనం 8 బిట్స్ తీసుకుంటాం. 32 బిట్స్ తీసుకుంటే మొత్తం ఇవన్నీ కూడా జీరోస్ రాసుకుంటూ రావాలి. సో సేమ్ ఇదే 8 బిట్స్కి అప్లై చేసింది మీరు 32 బిట్స్కి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇది 5. అయితే ఇదేందా అంటే, మనం ఇంట్ అప్లై చేసినప్పుడు ఇదేందా అంటే సైన్డ్ ఇంట్ బై డిఫాల్ట్గా. సైన్డ్ అంటే ఏంటంటే సైన్ ఉంటుంది. సైన్ అంటే ఏంటిది, మనకేం సైన్స్ ఉంటాయి ఇంటీజర్గా, ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఆర్ మైనస్. మరి ఇప్పుడు దీనికి ఏం సింబల్ ఉంది, ఇది +5. మనం ఏం ఇవ్వలేదంటే బై డిఫాల్ట్గా ఏంది, దాని మీనింగ్ ఏంది, +5 అన్నట్ట. మరి ఇప్పుడు ఈ బైనరీలో దీన్ని ప్లస్ తోటి ఎట్లా రిప్రజెంట్ చేస్తామా అంటే, ఈ లెఫ్ట్ మోస్ట్ బిట్, లెఫ్ట్ సైడ్, ఇదేం లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా మనకు, అండ్ ఇది రైట్ సైడ్ ఉంటుంది. సో లెఫ్ట్ మోస్ట్ బిట్ అంటే ఇది. ఈ లెఫ్ట్ మోస్ట్ బిట్ని ఇక్కడ ఏం చేస్తారా అంటే సైన్ రిప్రజెంట్ చేయడం కోసం వాడతారు. లెఫ్ట్ మోస్ట్ బిట్ని సైన్ రిప్రజెంట్ చేయడం కోసం వాడతారు. ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ బిట్ ఏముంది, ఇక్కడ 0 ఉంది. లెఫ్ట్ మోస్ట్ బిట్ 0 ఉంది, ఇదేమో +5. కాబట్టి ఇక్కడ 0 ఉందంటే అది దేన్ని రిప్రజెంట్ చేస్తున్నట్లు, ప్లస్ని రిప్రజెంట్ చేస్తున్నట్లు లెక్క. ఒకవేళ లెఫ్ట్ మోస్ట్ బిట్ కనుక 1 ఉంటే దాన్ని ఏం రిప్రజెంట్ చేస్తున్నట్టు, మైనస్ని రిప్రజెంట్ చేస్తున్నట్లు లెక్క. ఇక్కడ ఇది 0 ఉంది కాబట్టి ఇది ప్లస్. సో అట్లనే ఇక్కడ మనకి 32 బిట్స్లో లాస్ట్ బిట్ ఏమున్నది, ప్లస్ ఉంది కాబట్టి ఇది 0 ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ప్లస్ని రిప్రజెంట్ చేస్తుంది కదా, ఈ కాన్సెప్ట్ ప్రకారం. మరి మనం ఇప్పుడు దీనికి ఏం చేసినాము, మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, నగేషన్ 5 అంటున్నాం, అంటే నగేషన్ ఏ అంటున్నాం, అండ్ నాట్ బిట్ వైజ్ నాట్ అప్లై చేస్తున్నాం. బిట్ వైజ్ నాట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ రివర్స్ అవుతాయి. బిట్స్ అన్నీ 0 ఉంటే 1 అవుతుంది, 1 ఉంటే 0 అవుతుంది. సో ఇది ఇట్లా అయినప్పుడు ఇప్పుడు మరి ఇక్కడ ఇది ఏం చూపిస్తుంది, ఈ బిట్టు లెఫ్ట్ మోస్ట్ బిట్టు 1ని చూపిస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంది, ఇప్పుడు వచ్చేటటువంటి దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఏం కావాలి, మరి మనకి ఇది నెగిటివ్ వాల్యూ అవుతుంది అనమాట, నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో ఈ నెగిటివ్ వాల్యూని మరి ఎట్లా రిప్రజెంట్ చేస్తామా అంటే, జనరల్గా మనకు కంప్యూటర్లో నెగిటివ్ వాల్యూస్ని 2's కాంప్లిమెంట్స్ ప్రకారం మనము వీటిని నెగిటివ్లో కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 2's కాంప్లిమెంట్ అంటే ఏం లేదు, మనం తీసుకున్నటువంటి, ఇప్పుడు ఇదే కదా మనం తీసుకుంది, దీన్ని డైరెక్ట్గా చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తారా అంటే 2's కాంప్లిమెంట్లు అంటే ఏంటంటే, ఫస్ట్ 1's కాంప్లిమెంట్ చేస్తారు. 1's కాంప్లిమెంట్లో ఏమవుతుంది అంటే 1 ఉంటే 0 అవుతుంది, 0 ఉంటే 1 అవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ దీనికి 1's కాంప్లిమెంట్ అప్లై చేద్దాం. 1's కాంప్లిమెంట్ అప్లై చేసినప్పుడు 1 ఉంటే 0 అవుతుంది,
0 ఉంటే 1 అవుతుంది. ఇది 1's కాంప్లిమెంట్. దాని తర్వాత మళ్ళీ 2's కాంప్లిమెంట్ అంటే ఏంటంటే వచ్చినటువంటి 1's కాంప్లిమెంట్ రిజల్ట్కి మనం ఏం చేయాలంటే 1ని యాడ్ చేయాలి. 1ని యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే 1 ప్లస్ 1 ఏమవుతుంది 2. 2ను డెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 10 అవుతుంది. 10 అంటే పైన 1 వేసి కింద 0 వేస్తాం మనం. ఇది 11 అంటే 10, పైన 1 కింద 0 వస్తుంది. దాని తర్వాత 0 ప్లస్ 1 అంటే 1. ఇది 1 ప్లస్ 1 అంటే 2 కదా. 2ని మళ్ళీ బైనరీలో కన్వర్ట్ చేస్తే మనకు 10 వస్తుంది. పైన 1 కింద 0 తీసుకుంటాం. అంటే 0 ప్లస్ 1 అంటే 1, 1కు 1, 0 0 0 0 0. ఇది మనకు 2's కాంప్లిమెంట్లో కన్వర్ట్ చేసినప్పుడు అనమాట. అంటే నెగిటివ్ వాల్యూస్ని మనం 2's కాంప్లిమెంట్ చేస్తే పాజిటివ్ వాల్యూలోకి వస్తుంది. పాజిటివ్ వాల్యూలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఇది వాల్యూ ఎంత 110. 110ని మనము బైనరీలో ఇది బైనరీలో ఉంది. దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది 6 వస్తుంది. మనకు ఆల్రెడీ ఇందాక మనం చూసినాం కదా 110 అంటే 6 కదా. సో ఇవన్నీ రిమైనింగ్ అన్ని జీరోస్ కాబట్టి ఇవంతా 0 వస్తుంది. 110 అంటే 6. ఇది ఏంటిది నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది మనం 5ని లాజిక్ బిట్ వైజ్ ఎండ్ చేస్తే మనకు ఏమొచ్చింది -6 వస్తుంది అనమాట. రిజల్ట్ -6 వస్తుంది. సో ఇది మీరు కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తే 1-2 సార్లు ఈ టాపిక్ వినండి. వీడియోలోనే మళ్ళీ రివర్స్ చేసుకొని వినండి. నేను ఆల్మోస్ట్ అంతా కవర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేసిన. మీకు 1-2 సార్లు వినండి. సో ఇక్కడ మనం ఏం చేసినాము ఓన్లీ 8 బిట్స్కి మాత్రం నేను అప్లై చేసి చూపించిన. బట్ సేమ్ ఇదే కాన్సెప్ట్ని మీరు 32 బిట్స్కి అప్లై చేసుకోవచ్చు. సో 32 బిట్స్కి అప్లై చేస్తే ఏమవుతుంది రిమైనింగ్ ఇవన్నీ కూడా మొత్తం నెగేషన్ 5 అప్లై చేసినప్పుడు రిమైనింగ్ అన్ని 1s వస్తాయి. ఇక్కడ అన్ని 0s వస్తాయి. ఇక్కడ కూడా అన్ని 0s వస్తాయి. ఫైనల్గా ఇది రిజల్ట్ మాత్రం నువ్వు 32 బిట్స్ 0s పెట్టుకున్నా, రిమైనింగ్ బిట్స్ అన్ని 0s పెట్టినా ఫైనల్ రిజల్ట్ మాత్రం 6 వస్తుంది. సో లైక్ దిస్ ఇక్కడ మనకు నాట్ ఆపరేషన్ అనేది జరుగుతుందన్నమాట. బిట్ వైజ్ నాట్ ఆపరేషన్. దాని తర్వాత కమింగ్ టు ది లెఫ్ట్ షిఫ్ట్. సో లెఫ్ట్ షిఫ్ట్ కూడా మనకు బైనరీ ఆపరేటరే. సో లెఫ్ట్ షిఫ్ట్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. Shifts the bits of the left operand to the left by a specified number of positions. Zeros are shifted in from the right. So for example మనము ఏకి లెఫ్ట్ షిఫ్ట్ పెడదాం. లెఫ్ట్ షిఫ్ట్ ఎన్ని చేద్దాం 2 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేద్దాం. ఏని 2 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేద్దాం. ఏని 2 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ 8 బిట్స్ మొత్తం 32 బిట్స్ కదా యాక్చువల్గా ఉండేది. బట్ మన సింప్లిసిటీ కోసం ఇక్కడ ఎన్ని తీసుకుంటున్నాం 8 బిట్స్ తీసుకుంటున్నాం అని చెప్పాను కదా. సో 8 బిట్స్ తీసుకుంటున్నాం మనం ఇక్కడ సింప్లిసిటీ కోసం. 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు నేను 8 బిట్స్ తీసుకున్నా కదా. సో మనం ఏంది 5 కదా ఒరిజినల్గాది మనకు 5 లెఫ్ట్ షిఫ్ట్ 2. సో 5ని కన్వర్ట్ చేస్తే మనకు ఏంటిది అసలు వచ్చేది 1 0 1. రిమైనింగ్ బిట్స్ అన్నీ కూడా ఏంటి జీరోస్. ఓకే మనము ఇక్కడ ఏం చేయాలి లెఫ్ట్ షిఫ్ట్ ఈ బిట్స్ని ఏం చేయాలి మనము లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేయాలట మనం 2 బిట్స్ షిఫ్ట్ చేయాలి. 2 బిట్స్ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ బిట్ ఏమవుతుంది ఇప్పుడు ఈ బిట్ ఏమవుతుంది 2 బిట్స్ షిఫ్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్. ఈ బిట్టు 2 బిట్స్, ఈ బిట్టు 2 బిట్స్. ఇట్లా ప్రతిదీ కూడా 2 ప్లేసెస్ షిఫ్ట్ అవుతుంది. సో అది మరి ఇప్పుడు ఈ బిట్టు 2 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయితే మరి ఈ ప్లేస్ ఖాళీ అవుతుంది కదా. అది దేంతో జీరోస్ ఆర్ షిఫ్టెడ్ ఇన్ ఫ్రమ్ ది రైట్ సైడ్ నుంచి ఇటు పోతాయి. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ జీరోస్ ఫిల్ చేసుకుంటూ రావాలి మనం. సో ఇప్పుడు ఎట్లయితుందో చూద్దాం.
ఓకే 8 కదా 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఈ నుంచి 2 బిట్స్ షిఫ్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఈడికి వస్తుంది 1. మరి ఇప్పుడు ఇది ఖాళీ అయింది కాబట్టి ఇది 0 తోటి ఫిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇక్కడికి రావాలి కదా, ఈ 0 ఇక్కడికి వస్తుంది. సో ఇది ఖాళీ అయిపోయింది కాబట్టి ఇది 0 తోటి వస్తుంది. ఇది ఎక్కడికి రావాలి, నెక్స్ట్ 1. సో ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చిందంటే ఇదికి ఇక్కడికి 1. అండ్ నెక్స్ట్ ఇవి రిమైనింగ్ అన్ని జీరోస్ వస్తాయి. సో ఇట్లా మనకు జీరోస్ వచ్చేసినాయి. 1 0 1 0 0 రిమైనింగ్ జీరోస్ ఉన్నాయి. దీన్ని కన్వర్ట్ చేస్తే మనకు ఏమవుతుంది, 1 0 1 0 0 కన్వర్ట్ చేస్తే మనకు ఇది 20 అవుతుంది అనమాట. 20 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇది 5 లెఫ్ట్ షిఫ్ట్ 2 అన్నాం కదా, 20 అయింది. సో ఎట్లయిందో చూడండి, ఒక్కసారి మనం ఏదైనా ఒక వాల్యూని ఒకసారి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే అది మల్టిప్లికేషన్ బై 2 అవుతుంది. 5ని ఒకసారి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 5 × 2 10 అవుతుంది. మళ్ళీ 10ని మనం ఒకసారి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 10 × 2 20 అవుతుంది. చూడండి ఇక్కడ 20 అయింది. సో మనము ఒక బిట్టు మనం కనుక లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే దాన్ని మనం నార్మల్లో ఏం జరుగుతున్నట్టు ఆ నెంబర్ని 2తో మల్టిప్లికేషన్ చేసినట్లు. ఇక్కడ మనం 2 టైమ్స్ చేసినాం కాబట్టి దాన్ని 4తో మల్టిప్లికేషన్ చేసినట్టు. 5 4 20. అంటే ఏమవుతుంది, లెఫ్ట్ షిఫ్ట్ జరుగుతుంది అని అంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరుగుతున్నట్టు లెక్క అనమాట ఇది. సో ఇది లెఫ్ట్ షిఫ్ట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది రైట్ షిఫ్ట్, సేమ్ ఇదే కాన్సెప్ట్ రైట్ షిఫ్ట్కి అప్లై చేస్తాం. బట్ రైట్ షిఫ్ట్ అంటే ఇది ఇక్కడి నుంచి ఇటువైపు జరుగుతుంది. సో ఇది మనం చూద్దాం. సేమ్ వెరీ సింపుల్, సేమ్ ఇదే లాజిక్ అనమాట మనం ఈడ కూడా చేసేది. రైట్ షిఫ్ట్ కదా ఇప్పుడు మనం అనుకుంటుంది. సో ఏ రైట్ షిఫ్ట్ 2, ఏ రైట్ షిఫ్ట్ 2 కదా. సో ఫస్ట్ ఇదే 8 బిట్స్కి అప్లై చేద్దాం. బట్ ఇక్కడ మనం 8 బిట్స్కి మాత్రం అప్లై చేస్తున్నాం. బట్ యాక్చువల్గా ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఎన్ని బిట్స్కి అప్లై అవుతుంది, అది ఇంటీజర్ 32 బిట్స్ తీసుకుంటుంది కాబట్టి 32 బిట్స్ మీద అప్లై అవుతుంది. 1 2 3 4 5 6 7 8. సో ఇది 101 కదా, 101 రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. సో ఇప్పుడు మనం ఏంది, రైట్ షిఫ్ట్ ఎన్ని బిట్స్, 2 బిట్స్. రైట్ షిఫ్ట్ 2 బిట్స్ మనం చేస్తున్నాం. సో చేస్తున్నప్పుడు దీన్ని మనము ఫస్ట్ 1 బిట్ చేసి దాని తర్వాత 2 బిట్స్ అట్లా. ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ 2 బిట్స్ చేసినాము. అట్లా కాకుండా మనం 1 బిట్ బై 1 బిట్ కూడా చేసుకుంటూ చూసుకుంటూ రావచ్చు, కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలనుకుంటే. లేకపోతే డైరెక్ట్ 2 బిట్స్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మనం ఇప్పుడు 1 బిట్ బై బిట్ చేద్దాం. ఫస్ట్ 1 బిట్ చేద్దాం, తర్వాత ఇంకొక బిట్ చేయొచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. సో అట్లా చేస్తే ఎట్లయితే చూద్దాం. సేమ్ అదే రిజల్ట్ వస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే మనం సింపుల్గా ఉండటం కోసం 1 బిట్ బై 1 బిట్ చేసుకుంటూ కూడా చూసుకోవచ్చు, సేమ్ అదే రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ 1 బిట్ షిఫ్ట్ చేద్దాం. 1 బిట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, ఇది 2 ఇది 2 ఇది 2 ఇట్లా ఇది బయటకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ 0 ఇక్కడికి వచ్చింది, మరి ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఏమవుతుంది అంటే 0 తోటి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏ సింబల్ అయితే ఉందో, ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంది, ఇది రైట్ షిఫ్ట్, దేని మీద అప్లై చేస్తున్నాము మనము, ఇక్కడ 0 ఉంది. బై డిఫాల్ట్కి ఇది ఏంది, సైన్డ్ వాల్యూ అనుకున్నాం కదా, సైన్డ్ వాల్యూ. మరి ఈ బిట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, సైన్ రిప్రజెంట్ చేస్తుంది. సో మరి ఇక్కడ ఇది పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకు 0నే వస్తుంది, ఆటోమేటిక్గా రీప్లేస్ అవుతుంది. ఇది ఇక్కడికి వచ్చింది, సైన్ బిట్ ఇక్కడికి వచ్చింది. మరి సైన్ బిట్ ఇక్కడికి వస్తే ఈ 0 ఇక్కడికి వచ్చింది. మరి ఇది ఖాళీ ఉంది, ఇది సైన్ బిట్ కదా, మరి సైన్ బిట్ ఫిల్ అవ్వాలి కదా. ఇక్కడ సైన్ ఏముంది, 0 ఉంది కాబట్టి 0 తోటే మనం ఫిల్ చేయాలన్నమాట. సో అది ఇప్పుడు సేమ్ సైన్, ఇక్కడ ఇది ప్లస్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ కూడా ఇది సేమ్ ప్లస్నే రిప్రజెంట్ చేస్తుంది, నో ప్రాబ్లం. సో ఇది ఇక్కడికి వచ్చింది 0 అవుతుంది, ఇది ఇటు వస్తుంది 0, ఇది ఇక్కడికి వచ్చింది 0. 1 బిట్ కదా షిఫ్ట్ అయ్యేది,
1 బిట్ షిఫ్ట్ అవుతుంది 0, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వచ్చింది 0. సో యాక్చువల్గా మనకు ఇదేంది 5 కదా. సో ఇక్కడ మనకు రైట్ షిఫ్ట్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే డివైడెడ్ బై 2 జరుగుతుంది. లెఫ్ట్ షిఫ్ట్ జరిగితే మల్టిప్లై బై 2 జరుగుతుంది. రైట్ షిఫ్ట్ జరిగితే డివైడెడ్ బై 2 అవుతుంది. 2 2s 4, రిమైండర్ 1. ఇక్కడ మన కోషంట్ ఏమొచ్చింది 2 వచ్చింది. ఇక్కడ చూడండి 10 అంటే ఏంటిది 2నే కదా. 10ని మనం కన్వర్ట్ చేస్తే రిమైనింగ్ జీరోస్ వదిలేయండి. 10, ఈ 10 అని చూపిస్తే 10 అంటే డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 2 అవుతుంది. సో మనకు 2 వచ్చేసింది. ఇప్పుడు ఏంది మళ్ళీ ఇంకొకసారి చేయాలి. ఇంకొకసారి చేసినప్పుడు కూడా సేమ్ ఇంతే. ఇది ఇక్కడికి వస్తుంది 0. మళ్ళీ ఇప్పుడు ఇదేంది సైన్ బిట్ 0 ఉండాలి కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ 0 పెడతాము. అండ్ నెక్స్ట్ ఇది ఇట్లా 0 0 0 0 ఇట్లా 0 0 1 అవుతుంది. సో ఇప్పుడు ఇది 1 అంటే ఏంటిది, ఇది మనకు 1 అనమాట. అంటే ఇప్పుడు మనకి 2ని వచ్చి ఈ 2ని మళ్ళీ ఏం చేస్తాం మనం 2తో డివిజన్ చేస్తాం. 2 1s 2, ఇది 0. సో 1 వచ్చింది. సో 1 అంటే రైట్ షిఫ్ట్ జరిగినప్పుడు ఏమవుతుంది, ప్రతి 1 బిట్ రైట్ షిఫ్ట్ అయినప్పుడు అలా మనకి ఏం జరుగుతుంది, డివిజన్ బై 2 జరుగుతుంది అనమాట. ప్రతి 1 బిట్ లెఫ్ట్ షిఫ్ట్ జరిగితే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ బై 2. ప్రతి బిట్ రైట్ సైడ్ షిఫ్ట్ అయితే డివిజన్ బై 2. ప్రతిసారి డివిజన్ ఆపరేషన్ చేసుకుంటూ రావాలి. ఫైనల్ రిజల్ట్ మనకు లాస్ట్కి ఎన్నిసార్లు చేస్తే అంత వచ్చినప్పుడు మనకు ఇది ఇక్కడ 1 వచ్చింది కదా, ఫైనల్ రిజల్ట్ 1 వచ్చింది చూడండి. సో ఈ విధంగా మనకు రైట్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. బట్ ఈ రైట్ షిఫ్ట్ ఏంటిది అంటే సైనుడ్ అంటే ఏంటంటే ఇక్కడ సైన్ బిట్ ఏదైతే ఉందో అదే కంటిన్యూషన్ వస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0 వస్తుంది. ఇక్కడ సైన్ బిట్ 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం 0నే పెట్టుకోవాలి. ఒకవేళ ఇది మైనస్ ఉంది, 1 ఉంది అనుకుందాం. ఈ ప్లేస్లో మనకు ఒకవేళ 1 ఉంటే ఏమవుతుంది అంటే ఇవన్నీ 1 తోటి రీప్లేస్ అవుతాయి అన్నమాట. దే ఆర్ రీప్లేసింగ్ విత్ 1. ఇప్పుడు ఇక్కడ 1 ఉందనుకో, ఈ 1 ఇక్కడికి వస్తుంది కదా, ఈ 1 ఇక్కడికి వస్తుంది. షిఫ్ట్ అయినప్పుడు ఈ 1 ఇక్కడికి వస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఏముండాలి, సైన్ 1 ఉంది కదా, అంటే ఇది నెగిటివ్ వాల్యూని చూపిస్తుంది కదా. సో మళ్ళీ అప్పుడు ఏం కావాలి మనకి, ఇక్కడ ఇది కూడా 1 అనేది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఇది ఇటు వచ్చినప్పుడు ఇక్కడ 1 అవుతుంది. సో ఈ 1 మళ్ళీ మైనస్ని చూపించాలి కాబట్టి ఇక్కడ 1 తోటి రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి రైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ 1 ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది అవుతుంది 1 అవుతుంది. ఈ 1 ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. ఇది మైనస్ రిప్రజెంట్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం 1 తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ నార్మల్ రైట్ షిఫ్ట్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే సైన్ బిట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకుంటూ రావాలి, దానితో రీప్లేస్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ సైన్ బిట్ 0 ఉంది కాబట్టి 0తో రీప్లేస్ చేసుకుంటూ వచ్చినాము. సైన్ బిట్ 1 ఉంటే 1 తోటి రీప్లేస్ చేసుకుంటూ రావాలి. ఎందుకని ఈ సైన్ బిట్ అనేది కంపల్సరీగా ఆడ రిప్రజెంట్ చేస్తూ ఉండాలి కాబట్టి. ఇది రైట్ షిఫ్ట్లో జరిగేటటువంటిది. సో ఈ రైట్ షిఫ్ట్ నార్మల్ రైట్ షిఫ్ట్ చేసినప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్ షిఫ్ట్ అంటే ఇది సైనుడ్ రైట్ షిఫ్ట్ అని గుర్తుపెట్టుకోండి. సో సైన్ సింబల్ కంపల్సరీగా ప్రిజర్వ్ చేయాలి ఆడ మనము. ఇది జనరల్గా జరిగేటటువంటిది. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా మళ్ళీ 1-2 సార్లు ఇక్కడ నేను ఏం చెప్తున్నానో రిపీట్ చేసుకొని వినండి. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది అన్సైన్డ్ రైట్ షిఫ్ట్. సేమ్ రైట్ షిఫ్టే ఇక్కడ ఇది కూడా జరిగేది, బట్ ఇదేంటి అన్సైన్డ్ అంటే సైన్ లేదు అని అంటే నెగిటివ్ వాల్యూ అనేది మనం ఇక్కడ రిప్రజెంట్ చేయట్లేదు, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమైతే రైట్ షిఫ్ట్ అనేది ఓన్లీ పాజిటివ్ మాత్రమే జరుగుతుంది అనమాట, నెగిటివ్ వాల్యూస్ మీద ఇక్కడ అప్లై కాదు, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అంటే ఏంటిది, ఇక నార్మలేగా అన్ని జీరోసే ఉంటాయి కాబట్టి జీరోసే రీప్లేస్ అవుతాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ మోస్ట్ బిట్స్ అన్నీ కూడా జీరోసేనే అవుతాయి. రిమైనింగ్ కాన్సెప్ట్ అంతా సేమ్. సో లెఫ్ట్ మోస్ట్ బిట్స్ అన్నీ కూడా విత్ జీరోస్ తోటి ఫిల్ అవుతాయి. ఇక్కడ 1 అనే కాన్సెప్ట్ ఉండదు. రిమైనింగ్ అంతా సేమ్ ప్రాసెస్, రైట్ మోడ్ షిఫ్ట్ అంతా సేమ్ ప్రాసెస్. ఓకే, ఇది అన్సైన్డ్ రైట్ షిఫ్ట్. సో ఇప్పుడు మనము ఈ 5ని రైట్ షిఫ్ట్ చేస్తే ఇక్కడ కూడా ఫైనల్గా మనకు 1 వస్తుంది. ఓకే, సో ఇది మామూలుగా మనకు జరిగేటటువంటిది అనమాట కాన్సెప్ట్స్. ఇవి మనం అసలు ఎట్లా జరుగుతాయి ఏంటిది అనేది ఇంతవరకు డిస్కస్ చేసినాం కదా. సేమ్ ఇదే కాన్సెప్ట్ని అప్లై చేస్తూ మనం ఇప్పుడు ఏం చేద్దామా అంటే ఒక ప్రోగ్రామ్ రాద్దాం.
ఓకే. సో ప్రోగ్రామ్ రాయటం కోసం ఇక్కడ నేను ఏం చేసిన, నోట్ ప్యాడ్ ++ని ఓపెన్ చేసిన. సో ఇప్పుడు మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రాంలో ఫస్ట్ లాంగ్వేజ్ని సెలెక్షన్ చేసేసినాం. దాని తర్వాత మనము క్లాస్, ఇంక ఇదంతా సేమ్ కదా, క్లాస్ నేమ్ బిట్ వైజ్ డెమో 1 అని పెడుతున్నా నేను. అండ్ క్లాస్ బ్లాక్ తయారు చేసేస్తున్నా. సో దాని తర్వాత పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, ఇది మీకు తెలిసిందే కదా, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఇదంతా మనం రెగ్యులర్గా చూసేదే. దీంట్లో మనం ఏం చేస్తున్నాం, 2 ఇంటీజర్ వేరియబుల్స్ తీసుకుంటున్నాం. ఇంటూ a ఈజ్ అసైన్డ్ బై 5 ఇంటూ b ఈజ్ అసైన్డ్ బై 6. దీని తర్వాత మనం ఈ ఏని బిని మనం డిస్ప్లే చేసి చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో ఫస్ట్ మనం ఇందులో ఏం చేద్దామా అంటే, వీటిని ఏ వాల్యూని బి వాల్యూని డిస్ప్లే చేద్దాం. ఏ వాల్యూ ఈక్వల్ టు, ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఏని డిస్ప్లే చేసేద్దాం. ఏ వాల్యూ ఈక్వల్ టు ఏ. సో దాని తర్వాత ఏని డిస్ప్లే చేసినాం కదా, నేను కాపీ పేస్ట్ కొట్టేస్తున్నా, Ctrl+V. ఇప్పుడు నెక్స్ట్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బి. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ మనకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతాయి. సో దాని తర్వాత మనం ఫస్ట్ ఏం చేద్దాం, ఆర్ ఆపరేటర్ అప్లై చేద్దాం. ఆర్ ఆపరేటర్ అప్లై చేస్తే వచ్చే రిజల్ట్ మనకు దేనికి ఒకదానికి అసైన్ చేయాలి కదా. సో ఇక్కడ ఇంటీజర్ వేరియబుల్ తీసుకుందాం, ఇంటూ సికి ఏం అప్లై చేద్దాము, ఈ రెండింటి యొక్క ఆర్ ఆపరేటర్ అప్లై చేద్దాం. ఏఆర్ బి, ఏ బిట్ వైజ్ ఆర్ బి. సో ఇప్పుడు ఏ బిట్ వైజ్ ఆరు బి ఆపరేషన్ జరిగి వచ్చేటటువంటి రిజల్ట్ దేనికి అసైన్ అవుతుంది, సికి అసైన్ అవుతుంది. ఇప్పుడు మనకు సిని మనం డిస్ప్లే చేసి చూద్దాం, అంతే కదా. సిని డిస్ప్లే చేసి చూద్దాము. సో సి ఈక్వల్ టు అంటే అప్పుడు అది ఏంటిది, యాక్చువల్గా మనకు ఏ ఆర్ బి వాల్యూ కదా, ఏఆర్ బి వాల్యూ ఈక్వల్ టు సి డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత ఎండ్ ఆపరేటర్ అప్లై చేద్దాం. సో దీన్ని నేను సింపుల్గా కాపీ పేస్ట్ కొడుతున్నా. ఆర్ ప్లేస్లో ఇప్పుడు ఏం రాయాలి, ఎండ్ సింబల్ రాయాలి. ఎండ్, ఇక్కడ ఏంటిది, ఎండ్ సింబల్ పెట్టేద్దాం. ఇక్కడ సి తీసుకున్నాం కదా, సి ప్లేస్లో నేను ఇక్కడ డి తీసుకుంటున్నా. సి కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే దేని దానికి విడివిడిగా తీసుకుందామని తీసుకుంటున్నా. ఏ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు డి. సో ఇప్పుడు మనకి అయిపోయింది, ఆర్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. దాని తర్వాత ఎక్స్క్లూజివ్ ఆర్ తీసుకుందాం. ఎక్స్క్లూజివ్ ఆర్కి మళ్ళీ ఇంకొక వేరియబుల్ ఇంటూ సిడిఈ తీసుకుందాం. ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ కదా, ఎక్స్క్లూజివ్ సింబల్, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి. ఇది అయిపోయిన తర్వాత నేను Ctrl+V ఇట్లా రాస్తే బెటర్ కదా, మళ్ళీ కాపీ పేస్ట్ మిస్ అవుతుంది.
ఎక్స్క్లూజివ్ ఆర్ ఏబిసిడి ఈ ఇది ఈ అండ్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఇది ఏం వాల్యూ ఈలో ఉంది కాబట్టి ఈ రాసేసినాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటిది నాట్ అప్లై చేద్దాం. నాట్ కంట్రోల్ వి ఏబిసిడి ఈ తర్వాత ఎఫ్ నాట్ ఒక్కదాని మీదనే పనిచేస్తుంది. అది యూనరీ ఆపరేటర్ వాటికి ఓన్లీ ఏకి మాత్రమే మనం దీన్ని అప్లై చేద్దాము. నాట్ నెగేషన్ ఏ. సో ఇది నెగేషన్ ఏ ఎఫ్ వాల్యూ కాబట్టి ఎఫ్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో దీని తర్వాత మనకు నాట్ అయిపోయిన తర్వాత ఏంది లెఫ్ట్ షిఫ్ట్ అప్లై చేద్దాం. కంట్రోల్ వి ఎఫ్ తర్వాత జీ సీన్ తీసేసి నేను జీ పెడుతున్నా. లెఫ్ట్ షిఫ్ట్ మిగతా అదంతా నేను టైప్ చేసేసిన, లేట్ అవుతుందండి, మనకు ఎక్కువ అవుతుంది కదా వీడియో. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఇంటూ జీ ఈజ్ అసైన్డ్ బై ఏ లెఫ్ట్ షిఫ్ట్ టు, అది మళ్ళీ జీని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. ఇంటూ హెచ్ ఈజ్ అసైన్డ్ బై ఏ రైట్ షిఫ్ట్ టు, అండ్ ఇక్కడ ఏ రైట్ షిఫ్ట్ టు హెచ్ రాసేసిన. అవుట్పుట్లో కూడా ఏ అన్సైన్డ్ రైట్ షిఫ్ట్ టు రాసేసిన ఇక్కడ, అండ్ ఇక్కడ కూడా దాన్ని రిప్రజెంట్ చేసిన ఐని చూసిపించినాం. సో ఈ విధంగా మనం ఏం చేసినాం, ప్రోగ్రామ్ని రాయటం జరిగింది. సో దీని తర్వాత నేను సేవ్ చేసేసేసిన. ఓకే, సేవ్ కూడా చేసేసేసిన. సో ఇక్కడ ఏముంది బిట్ వైజ్ డెమో 1 జావా తోటి సేవ్ చేసేసిన. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని కంపైల్ చేసేసి రన్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేసేసి రన్ చేసేయాలి. కంపైల్ చేసేసి రన్ చేయాలి కదా, వెరీ సింపుల్. జావా సి కంపైల్ చేయటం మీకు తెలిసిందే. కంట్రోల్ బిట్ వైజ్ డెమో 1 జావా. సో ఎంటర్ కొట్టేసిన, మనకు కంపైల్ అయిపోయింది. కంపైల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, రన్ చేయాలి కదా. సో నేను ఇక్కడ .జావా తీసేస్తున్నా, అట్లనే జావా సిలోంచి సి తీసేసిన. సో ఇప్పుడు జావా బిట్ వైజ్ డెమో 1 రన్ చేస్తున్నా. మనకు అవుట్పుట్ వచ్చేసింది చూడండి. ఏ = 5, బి = 6, ఏ ఆర్ బి = 7, ఏ అండ్ బి = 4, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి = 3. సో ఇవన్నీ మనం ఆల్రెడీ ఇందాక చేసినవి కదా, మనం ఇక్కడ రాసుకొని చూసినాం కదా, అసలు ఎట్లా వర్క్ అవుతుంది ఏంది, అయ్యే వచ్చినాయి లేదు ఒకసారి చూద్దాం. చూడండి మనకు ఎండ్ 4 వచ్చింది, ఏ అండ్ బి 4, ఆర్ ఆపరేటర్కి 7, ఏఆర్బి 7, తర్వాత ఎక్స్క్లూజివ్ ఆర్కి 3, అండ్ నగేషన్కి మనకు ఏమొచ్చింది, నగేషన్ మనకు -6 వచ్చినట్టుంది కదా. ఎస్, నగేషన్ -6. దాని తర్వాత లెఫ్ట్ షిఫ్ట్ 20, అండ్ రైట్ షిఫ్ట్ 1, అండ్ అన్సైన్డ్ రైట్ షిఫ్ట్ కూడా 1 వస్తుంది ఆటోమేటిక్గా. సో ఈ విధంగా మనము జావా ప్రోగ్రాంలో బిట్వైజ్ ఆపరేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో జనరల్గా మనము ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చేసి బిట్వైజ్ ఆపరేటర్స్ని మనం నార్మల్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు జనరల్గా మనం చేయము. మనం మామూలుగా ఏం చేస్తామంటే మీ రిమైనింగ్ ఆపరేటర్స్ ఉన్నాయి చూడండి, సో ఆ రిమైనింగ్ ఆపరేటర్స్ మాత్రమే మనం జనరల్గా చేయటం జరుగుతుంది. ఏంటివి ఇవి, అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఇవి మామూలుగా మనం జనరల్ అప్లికేషన్స్లో వాడుతుంటాం. ఇవన్నీ మనం ఇచ్చే వాల్యూస్ మీద డైరెక్ట్గా పనిచేస్తాయి. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏంటిది, బిట్స్ మీద పనిచేస్తూ ఉంటాయి. జనరల్గా మనం బిట్స్ మీద చేసే విధంగా మనం ప్రోగ్రామ్స్ రాయం, నార్మల్ ప్రోగ్రామ్స్. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే మెయిన్గా హార్డ్వేర్ రిలేటెడ్గా మనం ఏదైనా ప్రోగ్రామ్స్ రాయాల్సి వచ్చినప్పుడు హార్డ్వేర్ మీద పనిచేసేటటువంటి, అంటే ఏంది, సిస్టమ్ ప్రోగ్రామింగ్ కానీ, నెట్వర్కింగ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ, అండ్ గ్రాఫిక్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే సెక్యూరిటీ రిలేటెడ్గా
అంటే ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్కి సంబంధించిన ఆల్గారిథమ్స్ ఒక్కోసారి మనం బిట్స్ మీద అప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఆ ఆల్గారిథమ్స్ అట్లాంటి ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు బిట్ వైజ్గా మనం మ్యానిపులేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. బిట్స్ మీద మనం మ్యానిపులేషన్స్ చేస్తూ ఉంటాం, ప్రోగ్రామ్స్ రాస్తుంటాం. సో హార్డ్వేర్ రిలేటెడ్వి. సో అట్లాంటి సందర్భంలో జనరల్గా మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ వాడుతుంటాం. మామూలుగా మనం రెగ్యులర్గా రాసేటటువంటి మన ప్రోగ్రామ్స్లో జనరల్గా ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ పెద్దగా వాడం. బట్ నార్మల్ సిచ్యువేషన్లో ఎక్కడ వాడొచ్చా అంటే వీటిని వాడుకోవచ్చు. మనం వీటిని ఎప్పుడు వాడచ్చు, మల్టిప్లికేషన్ ప్లేస్లనేమో మనము లెఫ్ట్ షిఫ్ట్ వాడచ్చు, ఒకవేళ డివిజన్ చేయాలనుకుంటే రైట్ షిఫ్ట్ వాడుకోవచ్చు అనమాట. ఇవి మనం నార్మల్ ప్రోగ్రామ్స్లో వాడుకోవచ్చు, కానీ జనరల్గా మనం ఏం వాడము, ఇవే వాడతాము. మల్టిప్లికేషన్కి అర్థమెటిక్ ఇది అండ్ డివిజన్ ఇది వాడుతుంటాం. సో ఇది బిట్ వైజ్ ఆపరేటర్స్కి సంబంధించినటువంటిది. సో మీకు ఈ జనరల్గా నా అనుమానం ఈ నెగేషన్ కాడ ఒకటను ఈ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ ఈ రెండు రైట్ షిఫ్ట్లు ఉన్నాయి కదా, ఇవి కొంచెము 1-2 సార్లు వినండి దాని కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసిన, బట్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే 1-2 సార్లు దాన్ని రిపీట్ చేసుకొని వినండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.